హాయ్ అండి అందరికీ. ఇలా ప్లీట్స్ పెట్టాలి, ఇలా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్పుకుంటూ చెప్తానండి, దాన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు మన పళ్ళు పార్ట్ ఉంది కదా, దాన్ని అటు బ్యాక్ సైడ్ వేసి ఇటు సైడ్ ఏమో మన పాలు ఉన్నాయి కదండి వేసి దాన్ని మనకు ఎంత కావాలో అంత మడిచి పెట్టి అప్పుడు మన శారీని అటు నుంచి తీసుకొచ్చి ఇటు వేయాలండి. ఇటు ఫస్ట్ మనం పాలు సైడ్ మలిచి పెట్టాం కదా, దాని మీద వేసి దాని మించి మనం మంచిగా ఇట్లా మనం దాన్ని నీట్గా క్లీన్గా దాన్ని సదిరేసి దాన్ని మనం ఐరన్ చేయాలండి. నీట్గా క్లీన్గా లేకుంటే మనకి మడతలు అనేవి మన పళ్ళుకి మడతలు అనేవి వచ్చాయనుకోండి కరెక్ట్గా రాదనమాట. ఇది ఒక టిప్ అన్నమాట. మీకు కావాలంటే వేరే వేరే టిప్స్ కూడా ఉన్నాయి, కావాలంటే నేను షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా క్లాస్ కావాలన్నా నేను చెప్తాను అనమాట. ఇప్పుడు అట్లా ఐరనింగ్ నీట్గా చేసుకున్న తర్వాత మనం మరొక పళ్ళుని తీసుకొని మనం మరొకసారి వేసుకోవాలన్నమాట, మడత పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి పెద్దగా మంచిగా మీరు ఒకేసారి పెద్ద పళ్ళు ఐరనింగ్ చేసుకున్నవి ముడతలు రావు. మనకి వేరే విధంగా అంటే మనకి అక్కడక్కడ సర్దుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. అంత బారుగా అలా చేసుకుంటారు అనమాట. కొంతమంది ఒక హాఫ్ మాత్రమే చేస్తారు. మనం ఇలా చేయటం వల్ల మనకి పళ్ళు మనం ఎంత పెట్టుకున్నామో అంత పళ్ళు మనం ఐరనింగ్ అయిపోయింది, ఈజీగా మనం మడత పెట్టుకోవటమే అనమాట. అలా పెట్టుకోవటం వల్ల మనకి ఈజీ అయిపోతుంది అనమాట. అంత కష్టపడక్కల మళ్ళీ ఇంకో పళ్ళుని తీసుకొని మళ్ళీ అట్లా మనం మంచిగా మీకు ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్ అనమాట. 9 ప్లేట్స్ కావాలా, 12 ప్లేట్స్ కావాలా, ఆ ప్లేట్స్ని బట్టి మీరు ఇప్పుడు మనం ఏం చేయాలంటే లోనున్న పళ్ళు పాటు ఫస్ట్ వేసాం కదండి పాలు పార్ట్స్కి, దాన్ని తీసేసి ఇంకో మడత వేయాలి. ఇంకో మడత వేసి మనం దాన్ని ఐరనింగ్ చేయాలి. ఐరనింగ్ నీట్గా మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది అనమాట. మన క్లయింట్ మనకి ఇచ్చిన శారీని మనం నీట్గా చేసి ఇచ్చినామంటే అప్పుడు వాళ్ళకి నమ్మకం వచ్చి ఇంకోసారి ఏంటంటే ట్రై చేస్తారన్నమాట. మీరు చేసుకున్నా కానీ నీట్గా క్లీన్గా ఉండాలి అనుకుంటే ఇలా అసలు మినిమం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ప్లేట్స్ ఎలా కనిపిస్తాయో. మీరు అసలు చూడండి వన్ బై వన్ ఒకదాన్ని ఇడిచి ఒకటి అంటే ఇప్పుడు మనం రివర్స్ వేసుకున్నాం, రివర్స్ నుంచి తీసుకుని మంచిగా వేసుకున్నాం అనమాట కనబడేసరికి పళ్ళు సైడ్. ఇప్పుడు చూడండి పళ్ళు ఇప్పుడు నేను టక్క పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నాకు అక్కడ కనబడుతున్నాయి మనం పెట్టిన ఐరన్ బాక్స్ గీతలు అనమాట. మనకు కనబడుతున్నాయి కాబట్టి వన్ బై వన్ ఒకటి ఇడిచి ఒకటి మనం కంటిన్యూగా పెట్టుకుంటూ పోవచ్చు. అది కూడా ఎక్కడి వరకు అంటే మన పిన్ను ఎక్కడైతే మనం అటాచ్ చేసుకున్నామో అక్కడి వరకు మనం టక్క పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దాన్ని మీరు ఏమి మంచిగా ఇక్కడ దాకా ఇబ్బంది పడకుండా మనం చేసేసాం కదా ఐరన్, ఈజీ అయిపోతుంది అనమాట. వాటిని మనం ఈజీగా పెట్టుకోవచ్చు. దాన్ని సరి చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకున్న తర్వాత దాన్ని ఎన్ని ప్లేట్స్ వచ్చినాయి ఏంటని మీరు కౌంట్ చేసుకొని అవి ప్లేట్స్ పెట్టుకునే వరకు అవి వచ్చాయా అని మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు నేను చూస్తాను, ఇప్పుడు మీరు పుష్ అండ్ మనం మెథడ్ని వాడాలన్నమాట. మనం పుష్ చేసుకుంటూ దాన్ని ఎక్కడ వరకు ప్లేట్స్ కావాలనుకున్నామో దాన్ని సరి చేసుకుంటూ నీట్గా క్లీన్గా మనం సరి చేసుకుంటూ దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నాక పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకొని మనం ఎన్ని పిన్స్ పడతాయి అనేది మీకు ఇష్టం అనమాట. మీరు ఎంతవరకు క్యారీ చేయగలుగుతారు దాన్ని ఎంతవరకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటారు, ఎంతవరకు ఎన్ని పిన్స్ పడతాయి. నాకు ఫోర్ పడతాయి నాకు పిన్స్. మీకు ఎన్ని పడతాయి అనేది మీకు తెలియాలి. ఎవరికైనా క్లయింట్స్ అనుకుంటే మీరు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాల్సిందే. మీరు ఇది మాత్రం నార్మల్గా ఇంట్లో కట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుందండి. ప్రొఫెషనల్గా అయితే మాత్రం ఇది కుదరదు. మన క్లయింట్ కావాలి, క్లయింట్కి మెజర్మెంట్స్ చాలా ఉంటుంది. అవి ప్రొఫెషనల్గా అయితే మాత్రం నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయొచ్చు, లేకుంటే ఇక్కడే
యూట్యూబ్లో కూడా మెసేజ్ చేయొచ్చు అనమాట. ఐరనింగ్ నీట్గా చేసుకోవాలండి. నీట్గా చేసుకున్న తర్వాత మనం క్లయింట్ కాబట్టి నేను ఫస్ట్ అయితే మామూలుగా చేసుకున్నాను. సెకండ్ నుంచి నేను అది ప్రొటెక్షన్ కవర్ వాడానండి. ప్రొటెక్షన్ కవర్ ఖచ్చితంగా మ్యాండేటరీ అండి. మనం క్లయింట్గా చేస్తున్నప్పుడు వాళ్ళు మనకు నమ్మకంగా ఇచ్చినప్పుడు దాన్ని ఆ శారీకి ఏం కాకుండా ఉండాలంటే ప్రొటెక్షన్ వాడాలి. అన్నీ చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ ప్లేట్స్ అండి. చెస్ట్ ప్లేట్స్ అనేవి మ్యాండేటరీగా మనం ఖచ్చితంగా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. వాళ్ళకి అక్కడ సాటిస్ఫై కాకపోతే కారండిగా సాటిస్ఫై మీరైతే మాత్రం మీకు ఎంతవరకు చెస్ట్ ప్లేట్స్ కావాలని నీట్గా మనం అట్లా ఆ చేత్తో క్లీన్గా అనుకుంటూ పెట్టుకుంటూ మీ మంచిగా మీకు ప్రొఫెషన్లో కావాలంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేనైతే మీకు కోచింగ్ ఇస్తాను. నార్మల్గా మీరు ఇంట్లో మట్టి కంటే నార్మల్గా ఇంట్లో వరకే అంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు నార్మల్గా. ఇక మీకు తగ్గట్టు వాటిని నీట్గా ఐరనింగ్ 1 by 1 చేసుకున్న తర్వాత మంచిగా 1 by 1 పెట్టే తర్వాత దాన్ని ఐరనింగ్ చేసేయాలండి. ఇట్లా 1 by 1 మంచిగా చదివిన తర్వాత ఐరనింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. నా క్లయింట్కి ఎంత ఉందో నాకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి నేను మెజర్మెంట్స్ తీసుకొని క్లయింట్కి నేను ఐరనింగ్ చేస్తాను. ప్రొటెక్షన్ కవర్ వాడాల్సింది ఖచ్చితంగా. క్లయింట్కి అయితే వాడాలి. మీ దానికంటే మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఖచ్చితంగా ఐరన్ బాక్స్ అయితే స్టీమ్ ఐరన్ బాక్సే ఉండాలండి. నార్మల్ ఐరన్ బాక్స్ అయితే అసలు కుదరదు. స్టీమ్ ఐరన్ అప్పుడే మనకి నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. దాన్ని ఎంతవరకు చేసుకోవాలనేది క్లయింట్ని బట్టి మనకు తెలుస్తుంది. నేను నా క్లయింట్ శారీ చేస్తాను కాబట్టి ఎంతవరకు చేయాలో నాకు తెలుసు కాబట్టి నేను చేస్తాను. మీకు ఇంత ప్రొఫెషనల్ కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా వీడియో వస్తుందని ఏమనుకోకండి. కొంచెం దాన్ని నేను సరి చేయటం మర్చిపోయా. అట్లా అవి ఇప్పుడు మనం ప్లీట్స్ అనమాట. ప్లీట్స్ మనం ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటాం. మీకు మెజర్మెంట్స్ నార్మల్గా కావాలని నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం మెజర్మెంట్స్ పెడతానండి. మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్లేట్స్ ఎంత బాగా ఐరన్ చేస్తే మనం ముందు ఎంత బాగా కనిపిస్తే ప్లేట్స్ అంత బాగుంటుంది శారీ. మనకు ప్లేట్స్ ఐరనింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఐరనింగ్ నీట్ అండ్ క్లీన్గా చేసుకోవాలి. మనం వాటిని మంచిగా నీట్గా క్లీన్గా వాటిని సైడ్ బై సైడ్ పెట్టుకొని మీకు ఇవన్నీ ప్రొఫెషనల్గా కావాలి అంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఖచ్చితంగా క్లాస్ చెప్తానండి. వన్ బై వన్ పెట్టుకొని ఇది మామూలుగా మీరు కట్టుకునే దానికైతే ఉపయోగపడుతుంది, కానీ ప్రొఫెషనల్గా అయితే ఉపయోగపడవండి. నేను ముందే చెప్తున్నా. మామూలుగా మీరు ఎక్కడ కట్టుకుంటారో ఏంటని నా క్లయింట్ సైజెస్ నాకు తెలుసు కాబట్టి నేను టక్ పెట్టేస్తున్నాను. మీకు తెలియదు కాబట్టి మీకు అనుకోండి, అది మీకు తెలుసు కాబట్టి మీరు పెట్టేసుకోండి. ఇది అంతా ఎలా తెలియాలి, మెజర్మెంట్స్ కావాలక్క అని నాకు మెసేజ్ చేస్తే మెజర్మెంట్. ఇప్పుడు మనం బాక్స్ ఫోల్డింగ్ అండి. మనం పళ్ళు పార్ట్ అంటే మన ముందున్న పార్ట్ని రివర్స్గా మనం ఇట్లా బాడీ మీద వేసుకోవాలండి. తర్వాత దాన్ని రివర్స్ తిప్పాలండి. మొత్తం రివర్స్ తిప్పేసి దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఫోల్డ్ చేసి దాన్ని మనం చూసుకొని దాన్ని బట్టి దాన్ని ముందు జరిపేసి దీన్ని అంతా మీకు క్లియర్గా ఇంకా క్లియర్ కావాలి అక్క అంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు పిన్ టు పిన్ కావాలి అంటే ఖచ్చితంగా క్లాస్ తీసుకోవాల్సిందే అండి. మీరు ఇట్లా మామూలుగా మీరు శారీ కట్టుకోవాలి, నార్మల్గా ఓన్లీ అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, నార్మల్గా ఇట్లా వర్క్ అని మీకు మీరు చేసుకోవడానికి అయితే సరిపోతుంది, కానీ క్లాస్కి అయితే సరిపోతుంది. ఈ క్లాస్ కావాలి తీసుకోవాల్సిందే కంపల్సరీ క్లాసు. మీకు నచ్చితేనే తీసుకోండి, లేకుంటే లేదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆ పళ్ళు పాటినంతా లోన పెట్టేసేయాలండి. ఇప్పుడు వస్తుంది శారీ ఇలా ఉంటుంది అన్నమాట. బాక్స్ ఫోల్డింగ్ అనమాట. బాయ్ అండి.